ఇప్పుడు మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థియరం డిస్కస్ చేస్తాం. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ థియరం ఏం చెప్తా అంటే వర్క్ కెన్ బి నైదర్ బి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్ అని చెప్పేసి వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎనర్జీ అనేది ఏ సిచ్యువేషన్లో అయినా సేమ్ ఉంటుందని చెప్పేసి. సపోజ్ మన దగ్గర ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయి. ఆ 100 రూపీస్ తోటి మనం ఎన్ని చేసినా కానీ 100 రూపీస్ వరకే కాస్ట్ వస్తుంది, ఖర్చు. అంటే మనకు వచ్చిన ఖర్చు ఈక్వల్స్ పైన ఖర్చు అని చెప్పేసి వస్తుంది. దాన్ని కన్జర్వేషన్ అని చెప్పేసి అంటారు. కన్జర్వేషన్. ఇక్కడ ఎనర్జీలో ఏమవుతుందంటే మనకి ఇనీషియల్ ఎనర్జీ ఎంత ఉందో ఫైనల్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. అంటే ఎనర్జీ చేంజ్ అనేది ఇక్కడ అక్కడ కాదు. ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, కానీ లాస్ మాత్రం అక్కడ కాదు. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ సపోజ్ ఒక బాల్, దాని మాస్ m, ఒక సమ్ సార్ట్ ఆఫ్ హైట్ సపోజ్ h అనే హైట్లో బాల్ ఉంది. ఆ బాల్ని నేను డ్రాప్ చేసినప్పుడు అది డైరెక్ట్గా గ్రౌండ్కి రీచ్ అవుతుంది. ఓకే, రీచ్ అయినప్పుడు ఒక ఇంటర్మీడియట్ పాయింట్ చేసుకుందాం B అని చెప్పేసి. ఇక్కడికి ఆబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ మనకు ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ మనం x అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఈ డిస్టెన్స్ h - x అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. అంటే 3 ఎనర్జీస్ ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే టోటల్ ఎనర్జీకి మనకు ఫార్ములా చదవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ ఎనర్జీ? మనకు ఏ ఇన్స్టెంట్లో తీసుకున్నా కానీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఎ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv². సో దీనిలో మనకు పారామీటర్స్ మాస్, తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇవన్నీ కాన్స్టెంట్స్ పారామీటర్స్. అవి చేంజ్ ఏంటి? ఓన్లీ హైట్ అండ్ వెలాసిటీ. ఈ 2 పారామీటర్స్ తోటి టోటల్ ఎనర్జీ ఫర్ ద ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్ చేంజ్ అవుతాయి. సపోజ్ ఫస్ట్ కేస్లో చూసుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఈ ఫార్ములాలో మనం కనుక్కోవాల్సింది h అండ్ v. h అనేది హైట్ ఏమవుతుంది? ఇనిషియల్ కేసులో హైట్ అనేది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. హైట్ ఎప్పుడైనా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చూసుకుంటాం. హైట్ ఏమవుతుంది? ఈ పాయింట్ దగ్గర, ఫస్ట్ పాయింట్ దగ్గర h అని చెప్పేసి వస్తుంది. హైట్ ఏమో h అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు స్టేషనరీగా స్టెబుల్ అయి ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ మూవ్ కాదు కాబట్టి వెలాసిటీ అనేది 0 అవుతుంది. సో ఈ 2 వాల్యూస్ ఇందులో ప్లగిన్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mg, హైట్ ఏమో h ప్లస్ 12m, v అంటే వెలాసిటీ 0 సో అప్పుడు టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mgh ఫర్ ద ఫస్ట్ కేస్. ఓకే, ఫర్ ద సెకండ్ కేస్ ఏమవుతుందంటే మనకు అప్పుడు ఆబ్జెక్ట్ హైట్ ఉంటుంది కదా, చేంజ్ అవుతుంది. హైట్ ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చూసుకోవాలి మనం. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ హైట్ ఏమవుతుంది? h - x అవుతుంది. h - x. కానీ వెలాసిటీ మనకు తెలీదు. ఎందుకు తెలీదు? ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ వెలాసిటీ ఉంటుంది, మిడిల్లో ఉన్న ఆబ్జెక్ట్. ఆ వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ సెకండ్ లా ఆఫ్ కైనెమాటిక్స్. v² - u² = 2as. v² - u² = 2as. సో మనకు ఇక్కడ ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు. అంటే ఈ ఆబ్జెక్ట్ వెలాసిటీ మనకు తెలియదు, కానీ ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 ఉంది కాబట్టి మైనస్ ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది. 0² = 2 ఇంటూ ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది g. ఎస్ అంటే ఈ సిచ్యువేషన్లో డిస్ప్లేస్మెంట్. ఇనీషియల్ పాయింట్ మైనస్ ఫైనల్ పాయింట్, ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత? x. ఆ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ x. డిస్టెన్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చూసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్ పాయింట్ చూసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్, ఈ పాయింట్ చూసుకోవాలి. ఈ డిస్ప్లేస్మెంట్ ఏమో x. సో దాని నుంచి v² = 2gx అవుతుంది. సో దాని నుంచి మనకు
వి స్క్వేర్ ఫార్ములా వి స్క్వేర్ అని చెప్పేసి వచ్చింది, వి స్క్వేర్ అని చెప్పేసి 2gx వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mg, h ఏమో h మైనస్ ఎక్స్, హైట్ ఏమో h మైనస్ ఎక్స్ ప్లస్ హాఫ్ m. వి స్క్వేర్ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2gx 2 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే mgh మైనస్ mgx ప్లస్ mgx, ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ mgh అని చెప్పేసి వస్తుంది ఫర్ ద సెకండ్ కేస్. సో థర్డ్ కేస్లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ హైట్ అనేది 0, ఎందుకంటే ఆన్ ది గ్రౌండ్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే హైట్ అనేది 0 అవుతుంది, కానీ మనకు వెలాసిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఎంత బాడీ డిస్ప్లేట్ అయింది, ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ హెచ్ అనే డిస్ప్లేస్మెంట్ అయింది. ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డిస్ప్లేస్మెంట్ హెచ్, కానీ హైట్ అనేది ఎట్ థర్డ్ పొజిషన్ హైట్ అనేది 0. సో ఈ వాల్యూస్ ప్లగ్ఇన్ చేసుకుంటే ఇన్ ద సెకండ్ లా ఆఫ్ కైనమెటిక్స్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, అది కనుక్కోవాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఆన్ ది గ్రౌండ్ రీచ్ అవుతుంది అంటే ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ మనకు తెలియదు, 0 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ పాజిటివ్ ఉంటుంది g, డిస్ప్లేస్మెంట్ ఏమో h, అంటే v స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని టోటల్ ఎనర్జీలో ప్లగ్ఇన్ చేసుకుంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్స్ టు mg, ఇక్కడ హైట్ 0 కాబట్టి 0 ప్లస్ హాఫ్ m v స్క్వేర్ అంటే 2gh అని చెప్పేసి వస్తుంది. సో దీని నుంచి క్యాన్సిల్ చేసేసుకుంటే సంథింగ్ ఇంటూ 0 అవుతుంది. సో మనకు వచ్చేది టోటల్ ఎనర్జీ ఇక్కడ కూడా mgh. అంటే మనకు ఫర్ ద ఫస్ట్ కేస్ mgh వచ్చింది, ఫర్ ద సెకండ్ కేస్ కూడా mgh వచ్చింది, థర్డ్ కేస్ కూడా mgh వచ్చింది. అంటే ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, కానీ ఎనర్జీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ లాగా చేంజ్ అవుతుంది, కానీ టోటల్ ఎనర్జీ అనేది సేమ్. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ.